ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా, అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూలో గద్వాల్ పోలీస్ స్టేషన్ అని గద్వాల్లో ఉంది, రేపల్లె. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. సో గద్వాల్లో రేపల్లె అనే గ్రామం ఉంది, కృష్ణుడు పుట్టిన ఊరు. సో ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ ఉట్ల తిన్నాల అనేది చాలా పెద్దగా జరుగుతుంది. ఫేమస్ రేపల్లె పోలీస్ స్టేషన్ అనేది మీరు కరెక్ట్గా పెట్టారు. చాలామంది జనాలు అక్కడి నుంచి బాగా కనెక్ట్ అవుతారు. అది దాటిన తర్వాతనే కర్నూలు. ఇది రేపల్లె నాకు ఉందని తెలుసు, వేరే దగ్గర మనకు తెలుగు రాష్ట్రంలో ఉందని తెలుసు. బట్ ఈయన అక్కడికి మార్చేసాడు. రాజమండ్రి శ్రీకాకుళంలో ఉందా సార్? మార్చేశారు. లేదు, శ్రీకాకుళంలో. కానీ మీకు మారవలసిన పని లేదు సార్, ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఏదన్నా మనం స్టోరీ రాసుకున్నప్పుడు చేంజెస్ అన్నీ జరుగుతుంటాయి. బట్ మీరు రాసుకున్న స్టోరీలో చాలా వరకు చేంజెస్ జరిగాయి. సో ఎలా తీసుకోగలిగారు? దట్టు మీరు ఎలా ముందుకెళ్ళారు? లేదండి, అది దట్స్ వాట్ ఛాలెంజింగ్. ఎవ్రీ డేసే ఛాలెంజింగ్. రైటింగ్లో ఎప్పుడు ఛాలెంజింగ్ ఉంటుంది. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి, మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది, అక్కడ ఆగిపోలేంగా. దాట్ 80% మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలి డెఫినెట్లీ. దానికి వేరే రూట్ ఏదో చూసి తీరాల్సింది. అక్కడ ఉండిపోయామంటే ఇంక ముందుకు వెళ్ళాం, ఇప్పటికీ అక్కడే స్ట్రక్ అయిపోతాం. సో అలాగే అదే దాంట్లో ఆలోచించాను. బ్యాక్ వెళ్తే ఓడిపోయినట్టు, ఇంకంతవరకు వచ్చి ఇంక ఓడిపోతే ఇంకెందుకు, వేస్ట్ కదా. గెలవాలి. గెలవడానికి వచ్చినప్పుడు నువ్వు గెలిచి ఓడిపోయావు అనుకో, ఓకే ఫైన్, నువ్వు ప్రయత్నించి ముందుకెళ్ళావు అవ్వలా. కానీ ప్రయత్నం లేకుండా అక్కడ ఉండిపోయి ఇలా అయిపోయింది నేను ఎలా అంటే అది వర్కౌట్ అవుతుంది ఇక్కడ. కానీ ట్రైలర్, బీజిఎం సూపర్ ఎడిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో అట్లా ట్రైలర్ చూస్తుంటే కూడా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఇది ఓన్లీ నా ఒక్క వర్డే కాదు, చాలామంది అనుకుంటున్న మాట అదే. చాలా ఇప్పుడు వస్తున్న మూవీస్కు బీజిఎం చాలా స్ట్రాంగ్ బలం ఉండాలి, బట్ ఈ ట్రైలర్కి అది ఉంది. లేదు, సురేష్ బొబ్లి గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ అలాగే ఎడిటర్ మాధవ్ గారు, డిఓపి శ్రీరామ్ గారు, వీళ్ళందరూ కూడా నమ్మారు, కథను నమ్మారు. అండ్ ట్రైలర్ మొదటి నుంచి కూడా ఇప్పుడు మన ఎంత కంటెంట్ మనం అద్భుతంగా ఉన్నా ఏమన్నా జనాలు వచ్చి ఎందుకు చూడాలరా అంటే దాని ఫస్ట్ ఉన్నది ట్రైలర్ ఒక్కటే. నేను దాంతో చెప్పగలిగితే వాళ్ళు వస్తారు అక్కడ దాకా, లేకపోతే రారు. ట్రైలర్ అలా చాలా జాగ్రత్తగా కట్ చేసి చాలా కేర్ తీసుకొని ఒక కథ చెప్పాలని చెప్పి. సో అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, నాకు సపోర్ట్ చేశారు. చేయగానే అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అది రాగానే ఆ రోజు నుంచి వెరీ కాన్ఫిడెంట్ అంటే అది జింక కాదు అనేసరికి అందరూ అడిగారు, మరి జింక కాకపోతే ఏంటి, సింహం అయిపోయింది, చిరుత అయిపోయింది, అన్నీ అయిపోయింది, మరి జింక కాకపోతే ఇంకేంటంటే ఇప్పుడు చూడు. మీరు అంటే నేను అడగాల్సింది ఏంటంటే, మీరు స్టోరీ రాసుకున్నప్పుడు అంటే జింక అనే జింకలాగా చూసారా, లేదంటే ఎలా అసలు తనలో పోలీస్ని ఎలా చూడగలిగారు? తనలో అంటే మేడం అలా కాదు, అంటే ఇది జనరలైజ్ చేశానండి. జింక కాదన్నది ఒక్క వర్షగారి కథలో వరకు అయితే కనుక ఆడవాళ్ళు ఎవరైతే ఉమెన్ అనుకుంటా వాళ్ళు అందంగా కనిపించినప్పుడు జింకలా బ్యూటీ అలా అని చెప్పి లిమిట్స్ క్రాస్ చేసిన ఏం చేసినా అది జింక కాదని ప్రూవ్ చేస్తారు, ఆబ్వియస్లీ అంతే కదా. సో అదే నేను కనెక్ట్ చేయాలని ట్రై చేశాను. నాట్ ఓన్లీ వర్ష గారు కనకం కాదు, సో అందరికి రిలేట్ అవ్వాలి. సో ఇన్ని జంతువులు ఉంటాయి. అడవి అంటే ఇదే అడవి, మనం ఉన్నదే అడవి. అడవిలో ఉన్నారు, రకరకాల రూపాల్లో ఉన్నారు. సో జింకల్లాగా మీరు తిరుగుతుంటారు, చూస్తుంటారు, కానీ దగ్గరికి వస్తే జింక కాదు ఏంటి అన్నదానికి లాస్ట్ షాట్ నేను చెప్పింది. కానీ జనరల్గా జింక అనేది బాగా తీసుకున్నారు సార్. అంటే ప్రతి ఒక్క జంతువు భయపడేటప్పుడు కొద్దిగా దాని బాడీ లాంగ్వేజ్ కానీ అవి తెలుస్తాయి, జింకకు తెలియదు ఆ భయం అనేది. కరెక్ట్గా అంటే అంత అబ్జర్వ్ చేసి తీసుకున్నారా సార్? ఎట్లా తీసుకున్నారు, అంటే లైన్ ఎలా తీసుకున్నారండి? లేదు, ముందు నుంచి అనుకునే తెలిసే తీసుకున్నది. ఓకే, తీసుకొని అందుకే భయపడలేదు. ఆ జింక కొంచెం కూడా బెరకలేదు, ఎందుకంటే అది జింక కాదు. ఓకే. సో ఇప్పుడు నరేషన్ చేసేటప్పుడు మా రాజీవ్ గారికి ఏమని చెప్పారు, అంటే ఎలా ఒప్పించారు? లేదు, సార్ చేయాలని నేను ముందు నుంచి అనుకున్నాను. నేను వర్ష గారు తర్వాత సార్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ప్రయత్నం మొదలు పెట్టాం. లక్కీగా నాకు ఆపర్చునిటీ దొరికింది. వెళ్ళగానే వెరీ స్ట్రాంగ్గా ఒకదే మనకు ఆశ ఉంటుంది లైఫ్లో. ఏంటంటే సార్ వీళ్ళు చేస్తే బాగుంటుంది, సార్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు సిచ్యువేషన్ ఎలా ఉందో, డేట్స్ ఎలా ఉన్నాయో ఏమో మనకు తెలీదు, కానీ ఒక ఆశ అయితే ఉంటుంది కదా. సో అలాగా వెళ్ళాను, చెప్పాను, నచ్చింది ఆయనకి. నచ్చింది అనగా ఎస్ ఓకే రా అబ్బాయి సెట్.